హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ధనత్రయోదశి పూజ అన్నమాట. ఇంట్లో పూజ. ధనత్రయోదశి రోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈవినింగ్ మనం ధనత్రయోదశి రోజే ఇది ఏమంటారు, యమద్వీపం కూడా పెట్టుకుంటాం కదా. అదే ఇక్కడ పాప చేస్తుంది పూజ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యమదీపం అయితే పెట్టుకోవాలి, చాలా మంచిది అన్నమాట. అదే ఇక్కడ ఇటుపక్క మాది తూర్పు వాకిలి అనమాట. దక్షిణంకి పెట్టుకోవాలి యమదీపం. పాప చేస్తూ ఉంది ఇక్కడ పూజ అయితే. ఆమెతోనే చేయిస్తున్నాను. కొంచెం వాళ్ళకు కూడా అలవాటు కావాలి కదా. ఎప్పుడు మనమే చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? మనం చెప్పి మనం నేర్పిస్తేనే కదా వాళ్ళకు కూడా అన్నీ తెలిసేది. సో పాపకు కూడా ఇష్టం, ఇంట్రెస్ట్, అన్నిట్లో బాగా చేయాలని ఇంట్రెస్ట్ తనకి. చేస్తుంది అన్నీ కూడా చెప్తే. కొబ్బరి ముగ్గేసింది. ఇక్కడనేమో అష్టదళ పద్మం వేసి ఇంకా పెడుతుందన్నమాట. బాగుంది, ముగ్గు బాగా వేసింది. ఫస్ట్ టైం వేసిన అంటే నేను వేసేది చూస్తుంటుంది. ఫస్ట్ టైం వేసింది, బాగా వేసింది. అంతే, ఏదైనా ప్రాక్టీస్ మీదనే కదా మంచిగా వస్తాయి ఏవైనా. ఇంకా కడప మీద కూడా మొత్తం ఆమెతోనే చేయించినానులేండి. ఆమెకి అలవాటు కావాలి కదా అనే ఉద్దేశంతో కడప పూదీయడం కానీ అట్లా. ఇక్కడ యమదీపం పెట్టాం కదా, దాంట్లో మనం ఒకటి రాగి కాయిన్ వేయాలన్నమాట. ఇంకా అదే వేస్తుంది పాప. అన్నీ ఆమెతోనే చేయించిన, ఆమెకి అలవాటు కావాలి కదా అనే ఉద్దేశంతో. ఇంకా చూడండి ఎంత అందంగా ఉంది కదా. కడపను మనం చేసేసరికి ద్వారపూజ చేసుకుంటేనే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇంట్లో కూడా ప్రతి ఫ్రైడే కూడా చేసుకుంటే మంచిదే ద్వారపూజ. ఇక్కడ అన్నీ చేసి ఇంకా కొంచెం అది కలకండ కూడా నైవేద్యం పెట్టేసి తులసమ్మ కాడ దీపం పెట్టి ఇంట్లో దీపం పెట్టి ఇంకా చేస్తుంది పూజ. ఆమెతోనే చేపిస్తున్నాను అన్నమాట. నేను దగ్గరుండి చెప్తా ఉంటే అన్నీ చేస్తూ ఉంటుంది. పూజలు అంటే బాగా ఇంట్రెస్ట్, పిచ్చిలేండి. మంచిగా చేస్తుంది. చీకట్లో లేచి అభిషేకానికి వస్తుంది బాగా. ఏమంటే తనకు డ్యూటీ ఉంటుంది కాబట్టి డే టైంలో నిద్ర తక్కువని కొంచెం ఆలోచిస్తుంటుంది. నిద్రపోవాలి కదా, ఇప్పుడు కదా నిద్రపోవాల్సింది, ఈ వయసులోనే కదా మంచిగా. సో అందుకే ఎక్కువ లేపనులేండి. నేను కూడా తను లేచి చేస్తా అంటే ఓకే, లేలేనంటే అసలు బలవంత పెట్టను. నీ ఇష్టం అని చెప్తా. చాయిస్ తనకే వదిలేస్తాను అనమాట. ఇంకా మంగళహారతి ఇచ్చేసి హారతి పాట ఒకటి నేర్చుకుంది. ఎప్పుడు చూడు అదే పాటనే కంటిన్యూ చేస్తుంటుంది అనమాట. మంగళహారతి పాట బాగా నేర్చేసుకుంది. ఇంకా చేస్తుందన్నమాట. ఏదైనా ఆడపిల్లకి ఇలాంటివి పద్ధతులు రావడం కూడా మంచిదే కదా. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా బుడ్డోడు చూడండి మొక్కుతున్నాడు.